ఏపీలో భారీగా పట్టుబడ్డ గంజాయి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 7 క్వింటాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు క్వింటాల కొద్దీ గంజాయి పట్టుబడుతుండటం చూస్తుంటే గంజాయి స్మగ్లర్లు ఎంతగా బరితెగుస్తున్నారో అర్థమవుతోంది. విద్యార్థులు యువకులనే టార్గెట్గా చేసుకుని వారిని గంజాయి మత్తుకు బానిసలుగా చేస్తూ దందా నిర్వహిస్తున్నారు స్మగ్లర్లు తమ జేబులు నింపుకోవడం కోసం యువకుల జీవితాలను చిందరం చేస్తున్నారు. విద్యార్థి దశలోనే యువకులు మత్తుగా బానిసగా మారటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. పోలీసులు గంజాయి దందాపై ఎంత ఉక్కుపాదం మోపుతున్నా స్మగ్లర్లు మాత్రం కొత్త దారుల్లో పోలీసులు కళ్ళు గప్పి తెలుగు రాష్ట్రాలను గంజాయి మత్తులో ముంచేస్తున్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలానికి చెందిన వియ్యపు గోవింద, మాకవరపాలెం మండలానికి చెందిన బంగారు అప్పలనాయుడు కలిసి ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా కలిమెల గ్రామానికి చెందిన పాపుల వెంకటేష్ నుంచి 750 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. ఒడిశా నుంచి గంజాయిని రోలుగుంట మండలానికి తరలించడానికి అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన మడుల శివకుమార్, మరిగెల లక్ష్మణ్ రెడ్డి కారును సమకూర్చారు. గంజాయిని తరలించడంతో పాటు నిల్వ చేయడానికి రోలుగుంట మండలానికి చెందిన తమరాన వెంకట శ్రీనివాసరాజా, బొడ్డు నానాజీ, నర్సీపట్టణం మండలానికి చెందిన నల్లబెల్లి అంజిబాబు, కడిమి రాజేష్లు సహకరించారు. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయి 600 కిలోల సరుకును 4 రోజుల క్రితమే కారులో రోలుగుంట మండలం, కొంతలం, అడ్డసరం గ్రామాల మధ్య ఉన్న ఆయిల్ ఫామ్ తోటల వద్దకు చేర్చారు స్మగ్లర్లు. ఈ నెల 29న గురువారం ఉదయం మరో 150 కిలోల గంజాయిని కారులో తరలించారు. అయితే గంజాయి తరలింపుపై పోలీసులకు పక్కా సమాచారం అందడంతో వారు అప్పటికే మాటు వేశారు. గంజాయిని తరలిస్తున్న కారును పట్టుకుని తనిఖీలు చేశారు. కారులో 150 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. కారులో ఉన్న గంజాయితో పాటు ఆయిల్ పామ్ తోటలో నిల్వ చేసిన 600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడ్డ 9 మంది నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. 750 కేజీల గంజాయితో పాటు ఓ కార్, 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు పోలీసులు. ఫస్ట్ 500 kgs గంజాయి వెహికల్ దొరికింది. దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ ఇంటరోగేషన్లో అది సేమ్ ఆయిల్ పామ్ టోప్స్ దగ్గర ఇంకా 250 kgs మనకి సీజ్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ 750 kgs ఆఫ్ గాంజా వాజ్ సీజ్డ్ ఫ్రమ్ ద స్పాట్. ఇందులో ఇన్ టోటల్ 9 పర్సన్స్ని ఆన్ ద స్పాట్ మన వాళ్ళు క్యాచ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 పర్సన్స్ మనం ఐడెంటిఫై చేస్తాము, కానీ వాళ్ళు సీన్ నుంచి పారిపోయారు. మన టీమ్ ప్రెజెంట్లీ దే ఆర్ ఆన్ ద జాబ్ టు అప్రిహెండ్ దీస్ ఫెలోస్. ఈ స్టోరీ ఏమంటే మనకి లాస్ట్ 4 days బ్యాక్ కొంతమంది ఈ 600 kgs గాంజాయి పట్టుకుని ఈ ఆయిల్ టోప్స్ దగ్గర తీసుకుని వచ్చారు, అక్కడ డంపింగ్ చేసుకున్నారు. అండ్ ఈరోజు మార్నింగ్ మళ్ళీ మనకి ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సేమ్ గ్యాంగ్ ఆఫ్ పర్సన్స్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ సేమ్ ఆయిల్ పామ్ టోప్స్ దగ్గర ఈ 150 kgs వరకు తీసుకుని వస్తున్నారు అలాంగ్ విత్ 1 కార్. దాన్ని బేస్ చేసుకుని ఇది సక్సెస్ఫుల్గా రేడ్ చేయడం జరిగింది.